దమ్మాయిగూడలో డెంగ్యూపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార నియమాలను పాటించాలని, ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉంచరాదని తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటించడం వలన దోమల నుండి వచ్చే డెంగ్యూ నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్, మాజీ సర్పంచ్ పండల అనురాధ, యాదగిరి గౌడ్ మరియు వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు పాల్గొన్నారు. అలానే వాటర్ బాడీ డిసీజ్ అంటే మనం తాగే నీళ్ల ద్వారా కానివ్వండి, మనం తినే ఆహారం ద్వారా కానివ్వండి కూడా టైఫాయిడ్ అని చెప్పేసి, డయేరియా అని చెప్పేసి, వాంతులు, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని చెప్పి మాకు ఆదేశం వారి ఆదేశం మేరకు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో పంచాయతీ డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోటి సమన్వయంతో మీటింగ్లు పెట్టి ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఎడతెరిపి లేనటువంటి వర్షాల వల్ల పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా బస్తీలలో అనేక మందికి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో మా పార్టీ శాసనసభ్యులు, మంత్రులు సమీక్ష చేసి ప్రివెన్షన్ కోసం కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రివెన్షన్ తర్వాత ట్రీట్మెంట్ అవసరం ఉంది. కాబట్టి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ నగరంలో కొన్ని వందల హెల్త్ క్యాంపులు, అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లలో సాయంత్రం పూట క్లినిక్లు పెట్టి కొన్ని వేలాది మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల హాస్పిటల్లో సపరేట్ వార్డ్స్ ఏర్పాటు చేసి మలేరియా కానీ, వైరల్ కానీ, డెంగ్యూ లాంటి ఫీవర్స్ బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈరోజు జవహర్ నగర్లో, దమ్మాయిగూడలో కొంత ఎక్కువ ఉంది వైరల్ ఫీవర్స్ అని చెప్పి మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ హోమియోపతి ప్రివెన్షన్ కోసం హోమియోపతి, అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం అల్లోపతి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైతే 2 రోజులు కానీ 3 రోజులు కానీ జవహర్ నగర్ ప్రాంతాల్లో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి పేదల మీద భారం పడకుండా పద్ధతిలో పెథలాజికల్ ల్యాబొరేటరీస్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకొని పేద ప్రజలకి నయం చేసే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఉంది. హెల్త్ మినిస్టర్ గారు పెద్ద ఎత్తున అలోపతి కానీ, హోమియోపతి కానీ ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టిండు. పెద్ద ఎత్తున నేను కూడా చెప్పిన మా హెల్త్ మినిస్టర్కు, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నది. ఇక్కడ అందరూ కూడా ప్రజలు కూడా డెంగ్యూ వ్యాధితో, జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారని చెప్తే ఇమీడియట్గా ఇక్కడ క్యాంప్ పెట్టి వాళ్ళందరూ కూడా హోమియోపతి, అలోపతి 2 కూడా మందులు ఇచ్చి వాళ్ళకు ఉచితంగా మందులు పంపిణీ పెద్ద ఎత్తున చేసి ఈరోజు ప్రజలకు కూడా అందరికీ చెప్పినాం. మా కమిషనర్ గారు కూడా చెప్పినాం. ఇక్కడ దోమల మిషన్లు 2 ఉన్నాయి, ఇంకొక 4 ఎక్స్ట్రా కొని పెద్ద ఎత్తున దోమల మిషన్లు కానీ, దోమల మందు కానీ ఇవన్నీ కూడా కొట్టి సాయంత్రం తర్వాత కూడా ఒక 100 మందిని ఎక్స్ట్రా తీసుకోమన్నాం. వర్షాలు పడుతున్నాయి, గుత్తలలో నీళ్లు నిలుస్తున్నాయి, అవన్నీ కూడా మురికి నీళ్లు ఉంటున్నాయి, దోమలు వచ్చి నిలుస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా తీసుకొని ఇమ్మీడియట్గా 1 మంత్ కోసం వర్షాలు తక్కువ లోపు ఇంత కూడా ఇప్పుడు అంతా సీజన్ నడుస్తుంది కాబట్టి, జ్వరాల సీజన్ నడుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున అన్ని కాలనీలు, మోరీలు పెద్ద ఎత్తున ఒక 100 మంది ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ 1 మంత్ కోసం తీసుకొని పెద్ద ఎత్తున పరిశుభ్రం చేసి అన్ని సాఫ్ చేసి మంచిగా మందు కొట్టి జ్వరాలు రాకుండా అందరికి కూడా కాపాడాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పిన నేను. పిల్లలకు కానీ, స్టూడెంట్స్కి కానీ అందరికి కూడా చెప్పిన తప్పకుండా వేడి వస్తువులే తినాలి. మనం ఇంకా గోరెచ్చ నీళ్లు తాగితే మనం ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని చెప్పిన. దోమలతోటి జాగ్రత్త అని కూడా